హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్యమి అండ్ ఎవ్రీథింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు బిందు. నేను ఆర్య రిలేటెడ్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్యమి అండ్ ఎవ్రీథింగ్. నౌ కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈజ్ రొమ్థైడ్ ఆర్థరైటిస్ అన్న వీడియో చేశాక తర్వాత ఏ టాపిక్ కవర్ చేద్దామా ఆర్య రిలేటెడ్ అని ఆలోచిస్తుంటే యాక్చువల్లీ ఐ హ్యావ్ టూ ఆప్షన్స్ అనమాట. ఒకటి వచ్చి ఏమేమి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటాయి ఈ రొమ్థైడ్ ఆర్థరైటిస్కి, అండ్ ఇంకోటి వచ్చి బ్లడ్ టెస్ట్లు ఏమేమి చేస్తారు ఈ రొమ్థైడ్ ఆర్థరైటిస్ ఉంది అని తెలుసుకోవడానికి డీటెయిల్గా కంప్లీట్ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ అంతకంటే ముందు నాకు ఇంకో టాపిక్ గుర్తొచ్చింది అనమాట టు డిస్కస్, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అది ఏంటంటే హౌ రొమ్థైడ్ ఆర్థరైటిస్ ఎఫెక్ట్స్ మెంటల్ హెల్త్, which is very important to discuss. So let's go into the video. రొమ్థైడ్ ఆర్థరైటిస్ మెంటల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందంటే ఎస్, రొమ్థైడ్ ఆర్థరైటిస్ మెంటల్ హెల్త్ని వెరీ బ్యాడ్లీ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎందుకు చేస్తుంది, అసలు దానికి దీనికి రిలేటెడ్ ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్, అసలు ఎందుకు చేస్తుంది అంటే ద మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ వాజ్ పెయిన్ అనమాట. ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఎక్కడైనా మనకు పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే ఆ రోజంతా మనం ఎలా ఫీల్ అవుతాం, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాము, లేదా ఆ పెయిన్కి స్ట్రెస్కి మనం చిరాకు పడడం, లేదంటే ఫ్రస్ట్రేట్ అవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అదే ఒక రొమ్థైడ్ ఆర్థరైటిస్ ఉన్న పర్సన్కి వాళ్ళు 24/7 365 days వాళ్ళ బాడీలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక జాయింట్ వాళ్ళకి పెయిన్ ఉండనే ఉంటుంది. సో అలా పెయిన్ కంటిన్యూగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ మీద అది ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో అలా ఎఫెక్ట్ చూపించినప్పుడు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వడం, లేదంటే డిప్రెస్గా ఫీల్ అవ్వడం, ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. అండ్ దట్టు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రోజు ఈ పెయిన్ తీసుకోవడం వల్ల అసలు నేనే ఎందుకు సఫర్ అవ్వాలి, ఇలాంటి ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది. లైక్ ఎలా ఉంటుందంటే దీనికి మన దగ్గర పర్టికులర్ రీజన్స్ అంటూ ఉండవు కదా, ఇది రీజన్ దీనివల్ల నీకు వచ్చింది, ఇది చేసావు దానివల్ల నీకు ఇది వచ్చింది అన్న రీజన్స్ ఉండవు. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఇది వాళ్ళకి అటాక్ అవుతుంది అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కంటిన్యూస్గా ఉంటాయి. సో ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్ నా లైఫ్ ఇంతే, ఇంకా నేను లైఫ్ లాంగ్ ఈ పెయిన్తోనే ఉండాలా, అసలు నేను ఏం చేశాను అన్న క్వశ్చన్స్ వల్ల వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ బయటికి ఎలా వస్తాయంటే ఒక ఫ్రస్ట్రేషన్ రూపంలో వస్తాయన్నమాట. మనం ఏదైనా చిన్న విషయం అడిగినా, చిన్న విషయం గురించి డిస్కస్ చేస్తున్నా ఫ్రస్ట్రేట్ అయిపోవడం, లేదంటే చిన్న థింగ్ కూడా ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే వాళ్ళు తీసుకుంటున్న పెయిన్ అనమాట. సో పెయిన్ వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది ఇంకా ఇంకా వాళ్ళలో పెరిగిపోతూ ఉంటుంది. ఈ కండిషన్స్ అన్ని ఇంకా ఇంకా వర్స్ట్గా చేసేది వచ్చి స్ట్రెస్. స్ట్రెస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ రొమ్థైడ్ ఆర్థరైటిస్ పీపుల్. సో ఈ స్ట్రెస్ ఏం చేస్తుంది అంటే వీళ్ళ సిమ్టమ్స్ని ఇంకా ఇంకా పెంచేస్తుంది. జనరలీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి కూడా స్ట్రెస్ ఉంటే వాళ్ళ లైఫ్ని ఎంత డిఫికల్ట్ చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటిది రొమ్థైడ్ ఆర్థరైటిస్ పీపుల్కి స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉంది అంటే సిచ్యువేషన్ ఇంకా ఇంకా వర్స్ చేస్తుంది అనమాట. వీళ్ళ సిమ్టమ్స్ పెరిగిపోతాయి స్ట్రెస్ వల్ల, లైక్ పెయిన్స్ చాలా ఎక్కువైపోవడము, స్వెల్లింగ్ ఎక్కువైపోవడము, ఈవెన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాడీ ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోవడము అన్నది మొత్తం ఈ స్ట్రెస్ వల్లే జరుగుతుంది. సో వాళ్ళు స్ట్రెస్ని ఎప్పుడైతే మేనేజ్ చేసుకోగలరో, వాళ్ళ లైఫ్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకోగలరో అప్పుడు ఆటోమేటికలీ ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి. సో విచ్ లీడ్స్ టు డిక్రీజ్ ద డిప్రెషన్, లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఈ సిమ్టమ్స్ లైక్ ఈ ఫ్రస్ట్రేషన్ సిమ్టమ్స్, యాంగ్జైటీ సిమ్టమ్స్ మీలో ఉంటే దానికి ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు, లేదంటే డిప్రెస్గా ఫీల్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవడం, ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడం. దానికి మీరు ఎటువంటి యాక్టివిటీ అన్నా చూస్ చేసుకోవచ్చు. లైక్ జర్నలింగ్ చేయొచ్చు, లేదంటే పెయింటింగ్ చేయొచ్చు, లేదంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవన్నీ కాదనుకుంటే జస్ట్ గో టు స్లీప్. స్లీప్కి మించిన
మెడిసిన్ మన బాడీకి ఇంకోటి లేదు. సో స్లీప్ వల్ల ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ కామ్ డౌన్ చేసుకోవచ్చు. సో మీ బాడీ రిలాక్స్ అవుతుంది. కొంచెం సేపు మీకు బ్రేక్ దొరుకుతుందనమాట. లైక్ ఈ ఆలోచనల నుంచి, పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ అన్నది ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఈ యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతారో జస్ట్ గో టు స్లీప్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టిప్ ఐ కెన్ గివ్ టు యూ. అది కాదు అనుకుంటే మీకు ఏదైనా నచ్చిన హాబీని చేయడానికి ట్రై చేయండి. లేదంటే ఎవరితో అయినా మాట్లాడడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా కాదు అనుకుంటే జస్ట్ టేక్ పేపర్ అండ్ పెన్ అండ్ రైట్ హౌ యు ఆర్ ఫీలింగ్ అన్నది. ట్రస్ట్ మీ, మీకు ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ఇన్ జనరల్‌గా గూడా ఎవ్రీ డే మీరు రాయడానికి ట్రై చేయండి ఎక్కువ. లైక్ ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పెయిన్ ఎలా ఉంది? ఇవన్నీ మీరు రాసుకున్నారంటే ఏమవుతుందంటే, మీకు మీ గ్రాఫ్ తెలుస్తుందనమాట. లైక్ మీరు ఎక్కడ ఏ టాపిక్‌కి ట్రిగ్గర్ అవుతున్నారు? లేదంటే ఏ సిట్యుయేషన్‌కి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? సో, నెక్స్ట్ టైమ్ మనం ఆ సిట్యుయేషన్స్‌ని గానీ, అలాంటి ట్రిగ్గర్ అయ్యే పాయింట్స్‌ని గానీ మీ లైఫ్‌లో నుంచి మీరే అవాయిడ్ చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ ఏంటంటే వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారనమాట. ఈ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ లైఫ్‌లో. ఎందుకంటే మోస్ట్‌లీ ఇఫ్ వాళ్ళు జాబ్‌కెళ్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళు వాళ్ళ కొలీగ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తారు. ఆర్ ఎల్స్ వాళ్ళు స్టూడెంట్ అయి ఉంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాళ్ళ ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తారు. సో మీరు మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈజ్ యువర్ హెల్త్ కండిషన్ అని చెప్పి. అట్లని చెప్పి మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి ఎళ్లి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్తున్నానంటే లైక్ మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేదంటే మీ వర్క్స్ ప్లేస్‌లో మీకు ఎవరైనా వెరీ క్లోజ్ కొలీగ్స్ కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మీకు ఆర్య ఉన్నట్టు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో దట్ ఏమవుతుందంటే మీరెప్పుడన్నా ఏదన్నా విషయానికి ట్రిగ్గర్ అయినా, లేదంటే ఏదైనా సిట్యుయేషన్‌లో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నట్టు అనిపిస్తున్నా, వాళ్ళు మిమ్మల్ని కామ్ డౌన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సిట్యుయేషన్స్ బాలేనప్పుడు పక్క వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవడం ఎటువంటి తప్పు కాదు. కొంతమంది ఏంటంటే అసలు దీని గురించి డిస్కస్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతుంటారనమాట. ఐ రియల్లీ డోంట్ నో దీంట్లో ఇబ్బంది పడాల్సినంత ప్రాబ్లమ్ నాకైతే ఏం కనిపించట్లేదు. సో మీరు హ్యాపీగా వెళ్ళి మీ క్లోజ్ ఫ్రెండ్స్‌తో గానీ, లేదంటే మీ క్లోజ్ పీపుల్‌తో గానీ వెళ్లి డిస్కస్ చేయండి. మీరెలా ఫీల్ అవుతున్నారు అని జెప్పి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు సైడ్ నుంచి వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కాలేజ్‌లో గానీ ఆర్ వర్క్ స్పేస్‌లో గానీ మీరిలా ఫ్రస్ట్రేషన్ ఇవి అవుతుంటే ప్రతి ఒక్కరికి అర్థం కాదు. అలాంటప్పుడు మీ క్లోజ్‌గా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఆ సిట్యుయేషన్ నుంచి బయటకి తీసుకొచ్చేలా ట్రై చేస్తారనమాట. అందుకోసమే వాళ్ళకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయమంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈ రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎస్పెషల్లీ వాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారనమాట. ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే దీన్ని డీల్ చేయడం ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే ఇంట్లో పీస్‌ఫుల్ ఎన్విరాన్మెంట్ లేదు అంటే విచ్ లీడ్స్ టు స్ట్రెస్ అనమాట. సో స్ట్రెస్ వస్తే ఏమవుతుంది? ఆబ్వియస్‌లీ సింప్టమ్స్ ఇంక్రీజ్ అవుతాయి గదా! ఫస్ట్ థింగ్ నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు రొమ్టాయిడ్ ఆర్థరైటిస్ ఒక పర్సన్‌కి ఉంది అని తెలిసినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ పానిక్ అయిపోతదనమాట. లైక్ ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు వినుండదు దీని గురించి. ఎస్పెషల్లీ యంగర్ పీపుల్‌కి అటాక్ అయితే వాళ్ళ ఫ్యామిలీలో ఆ పానిక్ సిట్యుయేషన్ అనేది ఇంకా ఎక్కువుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు ఎవరు చూసుండకపోవచ్చు, లేదంటే ఎవరికీ ఉండుండకపోవచ్చు. సడన్‌లీ వీళ్ళకొచ్చేసరికి ఏమవుతుంది అంటే అదేదో పెద్ద డిసీజ్ లాగా కనిపిచ్చేస్తదనమాట. ఆ టైంలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఆ పర్సన్‌కి లైక్ ఇదేదో పెద్ద ప్రాబ్లమ్ అని చెప్పి ఇంజెక్ట్ చేసేస్తూ ఉంటారు బ్రెయిన్‌లో. ఎలా అంటే లైక్ ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు దేని గురించి నీకుంది అని చెప్పి, లేదంటే ఇది మనకెందుకొచ్చింది, ఇలా ఎందుకయింది, అలా ఎందుకయింది, ఇలాంటివన్నీ వాళ్ళ ముందు మాట్లాడుతుంటే ఏమవుతుందంటే వాళ్ళకి వాళ్ళు మెంటల్‌గా ప్రిపేర్ అయిపోతారనమాట. నాకేదో లైఫ్‌లో పెద్ద ప్రాబ్లమ్ వచ్చేసింది. నా హెల్త్ ఇంకెప్పటికి బాగోదు. దీని గురించి ఎవరితో డిస్కస్ చేయకూడదంట. ఇవన్నీ ఏమవుతాయంటే వాళ్ళకింకా మెంటలీ స్ట్రెస్‌ని క్రియేట్ చేసేస్తాయి. సో, ఆబ్వియస్‌లీ ఒక ఫ్యామిలీ మెంబర్స్‌గా మీరు వాళ్ళ మంచి కోసమే చెప్తున్నారు. బయట సొసైటీ ఏమనుకుంటుందో, లేదంటే ఇంత చిన్న వయసులోనే నీకిదొచ్చేసిందా అన్న ఒక కామెంట్స్ పాస్ చేస్తారేమో, ఇలాంటివన్నీ ఆలోచించి ఎవరితో డిస్కస్ చేయొద్దంటారు. బట్
ఆ ఆర్య ఉన్న పర్సన్‌కి ఈ క్వెషన్స్ అన్ని లోపల ఇంకా ఫ్రస్ట్రేషన్ అండ్ స్ట్రెస్‌ని క్రియేట్ చేసేస్తాయి. సో, మీ సపోర్ట్ ఉన్నంత వరకు బయట సొసైటీ ఏమనుకున్నా, పక్కన వాళ్ళు ఏమనుకున్నా, ఎన్ని కామెంట్స్ చేసినా అది వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపిచ్చదు. సో, ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇదేం అంత పెద్ద ప్రాబ్లమ్ కానే కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌తో ఇవి ఖచ్చితంగా వాళ్ళ కంట్రోల్‌లో వాళ్ళు తెచ్చుకోగలరు. ఇట్స్ జస్ట్ ఎ డిసార్డర్. ట్రీట్ ఇట్ లైక్ ఏ ఫీవర్ ఆర్ కాఫ్ ఆర్ కోల్డ్ సంథింగ్. అండ్ ఇది పక్కన వాళ్ళకి డిస్కస్ చేయకపోవడానికి అసలు ఎటువంటి రీజన్స్ లేవు. బికాజ్ వీళ్ళేం మర్డర్ చేయలేదు కదా పక్క వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఉండడానికి. అండ్ ఇదేదో వాళ్ళు తప్పు చేస్తే వచ్చిన డిసీజ్ కాదు కదా. ఇది లోపల ఆటోమేటిక్గా వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఇలా రియాక్ట్ అవుతుంది. రేపు నాకన్నా అవ్వచ్చు, లేదంటే మీకన్నా అవ్వచ్చు, ఎవరికన్నా ఇది ట్రిగర్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ ఇదేదో పెద్ద ప్రాబ్లం, డిస్కస్ చేయకూడని విషయం అన్నట్టుగా క్రియేట్ చేయొద్దు. యాజ్ ఎ ఫ్యామిలీగా మీరు దీన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎంత వీలైతే అంత చిన్నదిగా చూడడానికి ట్రై చేయండి. వాళ్ళకి బూస్టప్ నివ్వండి. ఇట్ జస్ట్ ఎ నార్మల్ థింగ్, వీ కెన్ మేనేజ్ విత్ అవర్ లైఫ్ స్టైల్స్ అని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా మీకు ఇంకా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా. అది ట్రై చేద్దాం, ఇది ట్రై చేద్దాం అని చెప్పి చాలా ఉంటుందన్నమాట. ఎలాగైనా వీళ్ళని ఆ పెయిన్ నుంచి బయటకు తీసుకొద్దాం అని ఉంటుంది. సో అల్టిమేట్లీ వాళ్ళు చెప్పేది ఏంటి, దీనికి క్యూర్ లేదు, మీ లైఫ్ స్టైల్ మీరు బ్యాలెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఈ డిసీజ్ యాక్టివిటీ హైలో ఉండడమా లోలో ఉండడమా అని చెప్తారు. ప్రతిసారి ఇవి వినడం వల్ల వాళ్ళకి మెంటల్గా ఎలా అయిపోతుందంటే ఇంకా యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్ లోపల పెంచేస్తూ ఉంటుందన్నమాట. యాజ్ ఎ పేరెంట్గా మీకు ఉండొచ్చు, అరే ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఉందేమో, ఇంకేదన్నా ట్రై చేద్దామని చెప్పి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా, ఎన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేసినా ఇంట్లో ఎప్పుడైతే పీస్ఫుల్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళ చుట్టూ మీరు క్రియేట్ చేస్తారో వాళ్ళ డిసీజ్ యాక్టివిటీ అన్నది అంతలోకి వస్తుంది. సో వీలైనంతగా ఇంట్లో హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఒక స్ట్రెస్లెస్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అలవాటు చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆటోమేటిక్గా వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు బ్యాలెన్స్లోకి వస్తాయి. సో ఫైనలీ నేను చెప్పాలనుకుంటున్న ఏంటి అంటే, ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడానికి, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి, వాళ్ళ బాడీని అర్థం చేసుకోవడానికి. డోంట్ ట్రస్ట్ దెమ్ టు ట్రై డిఫరెంట్ మెడికేషన్స్ అండ్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రాసెస్. లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ వాట్ దే వాంట్. అంటిల్ దెన్ మీ సైడ్ నుంచి మీరు కొంచెం వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అండ్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ గైస్ హూ ఆర్ సఫరింగ్ విత్ ఆర్ఏ, మీరు ఎక్కువ ఆలోచించకండి సొసైటీ ఏమనుకుంటుంది, పక్క వాళ్ళు ఏమనుకుంటారు అన్నది. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్. మీకు ఏది సెట్ అవుతుంది అనిపిస్తే మీరు అది ట్రై చేయండి. ఎవరితో మాట్లాడాలి దీని గురించి అనిపిస్తే వాళ్ళతో డిస్కస్ చేయండి. మీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు వీలైనంత పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. You are not alone in this, we are together, don't lose hope. That's it for today guys. I hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. I will see you in my next video. Until then, bye.